హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మీకు తెలుసా ఒకరోజు ఒక గాడిద మాట్లాడింది. హ్మ్. అంటే ఇది కథ కాదు. నిజంగా జరిగిందే. నిజంగా జంతువు మాట్లాడింది. అయితే ఆ జంతువు ఎవరు? ఏంటి అని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అయితే దేవుడు ఎందుకు ఆ జంతువును ఉపయోగించాడు అంటే, ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే, గాడిదకు దేవుని దూత కనిపించింది. హ్మ్. గాడిదకి దేవుని దూత కనిపించిందనమాట. అయితే కానీ ప్రవక్తకి కనిపించలేదు. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు? గాడిదకి ఎందుకు దేవుడు కనిపించాడు? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే బిలాము అనే ప్రవక్త దేవుని మాట తెలుసు. దేవుడు ఎలా ఉంటాడో తెలుసు. దేవునికి ఎలా విధేయతగా ఉండాలో తెలుసు. ప్రతి విషయము తెలుసు. అయితే కానీ హృదయం ఎటువైపు వెళ్ళిందంటే డబ్బు వైపు వెళ్ళిందనమాట. అంటే సంపాదించుకునే ధోరణిలో ఈ దేవుడు అనే హృదయాన్ని మరిచిపోయాడనమాట. అప్పుడు దేవుడు ఒక దూతని పంపాడనమాట. అయితే ఆ దూతను పంపినప్పుడు గాడిద దూతలో చూసిందనమాట. ఆ దూతను చూసింది. చాలాసార్లు చూసింది. 3 సార్లు ఆగింది కూడా. అప్పుడు ఏం చేశాడంటే, ఎందుకు ఆగుతుంది అని బిలాము కోపంతో గాడిదని కొట్టాడనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, గాడిద నోరు తెరిచాడనమాట. తెరిచి అప్పుడు గాడిద మాట్లాడిందనమాట. ఏమని అంటే, చూడండి ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే, జంతువు చూసింది, ప్రవక్త చూడలేదు. ఎందుకు అంటే, బిలాము కళ్ళేమో మూసుకుపోయాయి. అతని హృదయం మూసుకుపోయింది. దేవుడు మాట్లాడడం ఆపలేదండి. కానీ మనం దేవుని మాట వినిపించుకోవట్లేదు. అయితే ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు. ఎప్పుడైనా మాట్లాడగలడు. కానీ మనం వినడం ఆపేసామంతే. ఈరోజు దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. కానీ వినే హృదయం ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ బిలాములాగా మీరు కూడా డబ్బు, గర్వం, అసూయ వీట్లి మీద పోరాడి పరిగెడుతుంటే మీకు ఆయన దేవుని మాట వినిపించడం లేదు అంటే గనక ఇప్పుడే ఆగి దేవుని మాట వినండి. ఆయన మాట మీకు వినిపిస్తుంది. జంతువుకే వినిపించిన మాట మీకు కూడా వినిపిస్తుంది. అయితే మీరు దేవుని స్వరం వినలేకపోతున్నారా? మీకు ప్రశ్న ఏంటంటే దేవుడు మాట్లాడడం ఆపాడా? లేక మీరు వినడం ఆపేశారా? కామెంట్, సబ్స్క్రైబ్.